నమస్తే, వెల్కమ్ టు అభినవ్ బార్. బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పక్కచూపులు చూస్తుంది. ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు. లాలూతో సమావేశాలు కావడం, తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండడం వంటివి చేస్తున్నారు. ఆయన తీరులో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో జేడీయూది కీలక భాగస్వామ్యం. మిత్రపక్షాల్లో టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకే ఉన్నారు. అయితే మొదటి నుంచి ఇండియా, యూపీఏ కూటములతో దోబూచులాడుతున్న నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీని డిమాండ్ చేయడం కోసమో ఆ పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు, లేక ప్రశాంత్ కిషోర్తో కొత్త పార్టీని తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలవాలని ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉన్నపలంగా ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ వెళ్ళిపోయినా ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏదీ లేదు. కానీ ఇదే సమయంలో చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది. చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితికి బీజేపీ వస్తుంది. అదే జరిగితే అటు వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కూడా కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా నిలకడలేని నితీష్ కుమార్పై బీజేపీ కూడా అంత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కూడా కనిపించడం లేదు. ఆ పార్టీ చంద్రబాబుపైనే గట్టి నమ్మకం పెట్టుకుందని ఢిల్లీ పెద్దల మాట. బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో నితీష్ కుమార్ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీపై తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. సీఎం నితీష్ కుమార్పై తేజస్వి విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ విశ్వసనీయత లేదని, ఆయన చరిష్మా తగ్గిందని, ఇప్పటికీ 2 సార్లు తమకు మద్దతు కోరుతూ చేతులు జోడించి అడిగితే మద్దతు ఇచ్చామని చెప్పారు. కానీ ఈసారి ఆ తప్పు చేయబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా నితీష్ కుమార్తో చేతులు కలిపే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ విశ్వసనీయత ప్రభావం ముగిసింది. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. వాటిని నిర్మూలించే సామర్థ్యం సీఎం నితీష్ కుమార్లో లేవని తేజస్వి విమర్శించారు. ముఖ్యమంత్రి తరచూ పొత్తులు మారుతున్నారని, అతను ఆర్జేడీతో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీలో ఉన్నప్పుడు ఆర్జేడీని విమర్శిస్తూ మాట్లాడతారని అన్నారు. ఇలాంటి రాజకీయాల ఫలితంగానే అతని విశ్వసనీయత నాశనం అయ్యిందని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. మొదటిసారి 2013లో ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వచ్చిన నితీష్ 2014 లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. వెంటనే వ్యూహం మార్చి ఒకప్పటి స్నేహితుడు, అప్పటి శత్రువుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్నేహస్తం అందించారు. ఆ తర్వాత 2015లో ఆర్జేడీతో అధికారం పంచుకున్న నితీష్ 2 ఏళ్లు తిరగకముందే ఆ బంధానికి రామ్ చెప్పి మళ్ళీ ఎన్డీఏతో కలిశారు. ఇక 2020 ఎన్నికల్లో మళ్ళీ భాజపాతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న నితీష్ 2022లో బీజేపీని దూరం పెట్టి ఆర్జేడీతో జట్టు కట్టారు. ఇక 2024 సార్వత్రిక సమరం సమయానికి మళ్ళీ బీజేపీ చెంతన చేరి ఎన్డీఏ కూటమిలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగే సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి ఆర్జేడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి నితీష్ కుమార్ పథకాలు పారేలా లేవనేది ఆర్జేడీ మాటలను బట్టే అర్థమవుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.